మనీ హెయిస్ట్ సిరీస్లోని ప్రొఫెసర్ కూడా ఇన్ని ప్లాన్లు వేసి ఉండడు. అన్ని ప్లాన్లు వేశారు మిడ్ నైట్ రివ్యూ అంటేనేంటి, ఏదో తగలబెట్టండి నిరంజన్ గారు అన్నట్టు. ఆ మిడ్ నైట్ కంటెంట్ 4 గంటల కంటెంట్. నా కళ్ళు కానీ స్పెట్స్ తీసి చూస్తే పొగలు, ఇద్దరు సూర్యులు ఉన్నారు. సూర్యులు తెల్లవారుజాము 6 అయింది. ఎందుకురా ఎంత టైం పట్టిందంటే, నేను చిన్నప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇంత కష్టపడలే భయ్యా. ఏం 60% అంటారు, 70% అంటారు, 70%లో 30% అంటారు, 30%లో 70% అంటారు. ఇంకా అసలు అర్థం కావట్లే. ఎవడికి ఎంత వచ్చింది, ఎవడు ఎంత షేర్ చేశాడు, ఎవడు ఎంత దొబ్బాడు, ఆ దొబ్బిన దాంట్లో మళ్ళీ ఎంత దొబ్బారు. ఆ డిమాండ్ పవన్ ఏమో వచ్చి 100 రూపాయలు కావాలంటాడు. ఆ రితు చౌదరి వచ్చి ఎవరికి ఏం గేమ్ ఆడుతుందో తెలియదు. ఒకడు అంతా మాట్లాడితే బాత్రూమ్ అంతా ఎతికేస్తున్నారు, కమోడ్ల దగ్గర ఎతికేస్తున్నారు. దివ్య ఒకటి చెప్తుంది, కళ్యాణ్ ఒకటి చెప్తాడు, తనుజ ఒకటి చెప్తుంది, మాధురి అక్క ఒకటి చెప్తుంది, ఇమాన్యుల్ ఏదో మాట్లాడుతున్నాడు. గందరగోళం. లైవ్ 4 గంటల ఫుటేజ్. కళ్ళల్లో నుంచి పొగలు, ముక్కులో నుంచి వాటర్. అది జలుపు ఏమంటారు, వేడి చేసి జలుపు అంటారు కదా అది. సో సీదుకున్న మీరు తప్పదు, ఇప్పుడు ముక్కులోంచి అంత వస్తాం మనకి. సో ఇప్పుడు నేను ఇది ఆపకపోతే వీడియో చేయలేను, బట్ వీడియో చేయాలి ఎందుకంటే అంత కంటెంట్ ఉంది. సో మ్యాటరు ఒకటి చెప్పాలి మీకు, వర్త్ వీడియో ఇది. సో కన్ఫామ్ మీరు లైక్ కొడతారు ఇది చెప్పిన తర్వాత. ఆ పౌచ్ మన సుమనన్న ప్రభంజనం వాయిస్లో వస్తుందని ఏమనుకోద్దు, మొత్తం ఫ్యూల్ అయిపోయింది. తెల్లవారుజాము 6. నేను ఎప్పుడు మొదలు పెట్టాను 1:30 మొదలు పెడితే అబ్బాబాబే. సో మన ప్రభంజనం సుమన్ శెట్టి పౌచ్ దొబ్బేశాడు కదా, అందులో అమౌంట్ ఎంత ఉందో తెలుసా మీకు? తెలుసుకోవాలంటే ముందు మీరు అర్జెంట్గా లైక్ కొట్టేయాలి. మీరు లైక్ చాలా పెద్ద మోటివేషన్ ఇది. ఎక్కువసేపు లాగా నా 4 మీరు అస్సలు కంగారు పడొద్దు. 4 గంటల వీడియో చూసని చెప్పి నేనే 40 నిమిషాలు 50 నిమిషాలు చెప్తానని కొట్టే తెచ్చేలాగా ఓవరాల్గా ఏం జరిగింది, ఎంత షేర్ చేసుకున్నారు, ఎవరెవరి దగ్గర ఎంతెంత వచ్చింది, ఎవడు ప్లాన్ వేశాడు, దాని మీద మాస్టర్ ప్లాన్ ఎవరు వేశారు, చాలా నీట్గా అట్టిపండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టు పెడతా. మీరు హ్యాపీగా మింగిడమే. ఓకే. సో సుమన్ శెట్టి ఎంత దొబ్బాడు, లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయండి, హైప్ చేయండి, నాకు మోటివేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్, ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. 60,000 దగ్గరలో ఉన్న కొడదాం, ఈ వీకెండ్ లోపల గట్టిగా కొడదాం, సరేనా? వెల్కమ్ టు మై రివ్యూస్. అండ్ వాయిస్ తక్కువ వస్తుంది కదా, కొంచెం గట్టిగా మాట్లాడదాం. ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హే, పవన్ హే. అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ ముచ్చట్లు. తెల్లవారుజాము 6 అయిందిరా సూర్యుడు, ఇప్పుడు మిడ్ నైట్ ముచ్చట్లు ఏంటంటారా? ఓకే, ఇంకా కానిద్దాం. నిరంజన్ గారు తగలపెట్టండి. ఓవరాల్గా ముందు వీ షుడ్ అప్రిషియేట్ సుమన్ శెట్టి, తనూజ అండ్ దివ్య నిఖిత. వీళ్ళు ముగ్గురు కానీ ఆ స్కెచ్, ఆ పౌచ్లో ఉన్న డబ్బులు దొబ్బైపోయి ఉంటే ఇంత కంటెంట్ వచ్చేది కాదు. నేనేమనుకున్నాను అంటే, అసలు సంజనా గారి దగ్గరికి అమౌంట్ రాకముందే వీళ్ళు దొబ్బేశారు. సో వీళ్ళు గేమ్ ప్రొసీడ్ అవ్వకుండా చేశారు, ఒక షో స్టాపర్లా చేశారు అని తిట్టుకున్నాను. తర్వాత చాలా సస్పెన్స్ క్లారిటీ వచ్చింది. ఏంటంటే సంజనా గారి దగ్గరికి అమౌంట్ వచ్చిన తర్వాత దొబ్బారు. మ్యాటర్ ఏంటంటే, సంజనా గారికి ఒక పౌచ్ వచ్చింది, నాకు ఒక పక్క నుంచి బుక్ నుంచి కారిపోతుంది. ఏం అనుకోవద్దు, తప్పదు, లేకపోతే ఇది అవ్వదు వీడియో. నేను ఇందా నుంచి కంట్రోల్ చేసుకున్నా కానీ అవ్వట్లే. ఇలా సీదుకున్నా కూడా ఏం అనుకోద్దు, దయచేసి ఒక్కరోజు నాకు క్షమించేయండి. పరిస్థితి అసలు బాగాలేదు, అది మ్యాటర్ చెప్పాలి. సో ఎక్కడున్నా నేను వీళ్ళు ఏదైతే రాబరీ అంటారో, రాబరీ అంటే బలవంతంగా చేయడం, ఏదైతే థెఫ్ట్ చేశారో నెక్స్ట్ లెవెల్. వీళ్ళు ముగ్గురు హైలైట్, అందరికంటే హైలైట్ చేసింది వీళ్ళే. కానీ నాకు ఇంకొక్కటే క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంత 4 గంటల ఫుటేజ్ చూసిన తర్వాత కూడా అందులో తప్పు ఉంటే దయచేసి క్షమించండి, రేపు చెప్తా. బట్ ఓవరాల్గా అయితే సింపుల్ మ్యాథ్స్లో చెప్తా. పౌచ్లు వచ్చాయి కదా, సంజనా గారి పౌచ్లో 2,000 ఉందనుకున్నాం. కట్ చేస్తే అందులో 2,000 లేదు, 10,000 ఉన్నది. 10,000 అంటే బిగ్ బాస్ ఈ వారంలో ఇది 2 రోజులు 3 రోజులు టాస్క్ కదా, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు అంటారు, 2 రోజులు టాస్క్ కదా. 2 రోజుల్లో రకరకాల సోడా గేమ్ పెట్టినట్టు ఇంకో 2-3 గేములు పెడతారు. ఓవరాల్గా అన్నిటికి కలిపి అమౌంట్ ఇచ్చినట్టు ఉన్నాడు. బట్ ఈ లైవ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, రేపు అమౌంట్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ రేపు అమౌంట్ రాదు. ఆ ప్రకారం చాలా టైం తీసుకుని అందుకే ముందుకు వెళ్ళి బోనస్లు వస్తుంది. ఇప్పుడు ఒక ఆట గెలిచారు కదా, ఆ ఆటకి బోనస్ 2,000 పంపుతున్నారు. ఆ 2,000 వాళ్ళ లీడర్ ఎలా షేర్ చేస్తారని చూస్తున్నారు. ఆ క్యాలిక్యులేషన్ కూడా మాట్లాడదాం. బట్ ఓవరాల్ బల్క్ అమౌంట్ ఒకేసారి ఇచ్చేసారని నా ఫీలింగ్. ఎందుకంటే 10,000 ఇచ్చేసిన తర్వాత ఇంకా రోజు 10,000 ఎందుకు పంపుతారు నేను అనుకుంటున్నా. ఆ రాంగ్ కూడా అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో సంజనా గారి పౌచ్లో 10,000 ఉన్నది. ఆ 10,000 ఉన్న విషయము ఎవ్వరికీ తెలియదు, సంజనా గారికి తెలియదు, వీళ్ళు కొట్టేసిన వీళ్ళకి కూడా తెలియదు.
కొట్టేసిన వీళ్ళకి తర్వాత తెలిసింది అందులో ఉన్నది 2000 కాదరా 10,000 అని చెప్పి. ఓకే, తర్వాత వీళ్ళు కంగారులోనో దేంట్లోనో 2000ది 10,000 అని చెప్పేస్తారు. తర్వాత లేదు మేము కంగారు పడ్డాం, మొత్తం కౌంట్ చేస్తే అందులో వచ్చింది 6,000 అని చెప్పి సొల్యూ చెప్తారు. ఇది మాస్టర్ ప్లాన్. సో ఓవరాల్గా వీళ్ళు ప్రపంచాన్ని ఎలాగా మోసం చేశారంటే దివ్య నిఖిత కానీ, తనూజ కానీ, సుమన్ శెట్టి కానీ వచ్చినది పౌచ్లో 2,000 కాదు 6,000 అని చెప్పి బిల్డప్ ఇచ్చారు, కానీ వచ్చింది 10,000. సో కాసేపు ఆ 10,000 మీరు మైండ్లో తీసేటప్పుడే నేను చెప్పిన క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది. సో వీళ్ళ దగ్గర 6,000 ఉందని వీళ్ళు ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు. మాధురి గారికి కానీ, అండ్ మాధురి గారి టీంలో ఎవరెవరు ఉన్నారు అనుకున్నారు? రితు చౌదరి, షీజ్ ఎ బ్లాక్ షీప్. ఎందుకంటే ఆమె ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఎనీ టైమ్ స్విచ్ అవ్వచ్చు, అది వీళ్ళకి కూడా తెలుసు, బట్ వాళ్ళకి ఆప్షన్ లేదు. రితు చౌదరి, రాము, సాయి, ఇమాన్యువల్ అండ్ పవన్ కళ్యాణ్, 5 ప్లస్ ఈ 3 ప్రభంజనాలు, సుమన్ శెట్టి, దివ్య నిఖిత, తనూజ, 8. ఈ 8 మందికి లీడర్ ఎవరు? మాధురి గారు. సో ఇది అలా గుర్తుంచుకోండి, ఇది టీము. మిగిలిన వాళ్ళు పత్యాపరాలు చేసుకుంటున్నారు పాపం, వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి పాయింట్లు రాసా, బట్ ముందు మీకు ఈ లెక్కలు తెలియాలి. సో 6,000 వచ్చాయి అన్నారు కదా, ఈ 6,000 వీళ్ళు ఏమంటారు అంటే షేర్ చేయమంటారు. వాళ్ళు షేర్ ఒప్పుకోరు. ఇదే చాలా కాన్వర్జేషన్ అవుతుంది. ఓవరాల్గా ఏమవుతుంది అంటే 70-30 ఇస్తామంటారు. అంటే 6,000లో 70% అమౌంట్ మా 3 ఉంచుకొని 30% అమౌంట్ మీకు షేర్ చేస్తుంటారు. తర్వాత 60-40 అంటారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే షేరుల్లో షేర్ అంటుంది తనూజ, అప్పుడు మాకేం మిగులుతుంది బొచ్చు అంటారు. సో ఓవరాల్గా చివరికి ఫైనల్ బేరంకి వచ్చేసరికి 60-40 అనుకుంటారు. 60-40 అనుకొని అక్కడికి వెళ్ళే లోపల మళ్ళీ మారుద్ది, బట్ ఇంకో లెక్క మీకు తెలియాలి. ఇది ఒక అమౌంట్ 6,000 దొబ్బేసిన అమౌంట్ షేరింగ్ గురించి. ఎవరు? మిగిలిన 5. ఇప్పుడు 2,000 బోనస్ వచ్చింది. ఎందుకురా అంటే వీళ్ళు ఆట విన్ అయ్యారు కాబట్టి. సో వీళ్ళు లెక్క ఎలా వేసుకున్నారంటే రకరకాల పర్సంటేజ్లు వేసుకుని గెలిచిన వాళ్ళకి 60% ఇవ్వాలి, మిగిలిన మెంబర్స్కి 40% ఇవ్వాలి. సో గెలిచిన వాళ్ళు ఎవరు? ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్. సో 2,000లో 60% ఎంత? 1,200. 1,200/2 ఎంత? 600 వీళ్ళకి వస్తుంది. మిగిలింది ఎంత? 800. 800 ఇలా 6 వేయాల్సింది 5 వేస్తారు సుమన్ శెట్టి లేపడం వల్ల, అదో బొక్క. సో 5 వేయడం వల్ల ఏమవుతుంది అంటే 160 రావాలి పర్ హెడ్. మిగిలిన వాళ్ళందరికీ 160 వస్తుంది. ఆ 6 ఎవరు? 6లో సుమన్ శెట్టి లేరు కాబట్టి మర్చిపోయారు. దివ్య నిఖిత, తనూజ, రాము, సాయి, రితు, వీళ్ళు 3కి 160, 5కి 160లు, వీళ్ళిద్దరికి ఏమో వచ్చేసరికి 600. సో ఇప్పుడు వీళ్ళు వస్తారు. వీళ్ళ దగ్గర అమౌంట్ అంత దొబ్బేసిన అమౌంట్ 6,000 అని చెప్పారు కదా. ఓవరాల్గా డీల్ ఏం చేసుకుంటారా అంటే 50-50. అంటే 6,000లో 3,000 వీళ్ళు ఉంచుకుంటారు. లైక్ సుమన్ శెట్టి, దివ్య నిఖిత, తనూజ ఉంచుకుంటారు. మిగిలిన 3,000 వీళ్ళు 5కి డిస్ట్రిబ్యూట్ చేస్తారన్న. 5కి డిస్ట్రిబ్యూట్ చేస్తానంటే మనిషికి ఎంత వస్తుంది? 600 రూపాయలు. సో ముందు ఎంత వచ్చింది? 160 రూపాయలు. సో ప్రతి పర్సన్కి ఎవరెవరికి 760 వచ్చిందో చెప్తా చూడండి. రాముకి 760, ఎందుకంటే ఇందాక 160 రూపాయలు, ఇది బోనస్లో వచ్చిన 40%, దొబ్బేసిన అమౌంట్లో 50%, 600 ప్లస్ 160, 760. రాముకి, సాయికి 760, రితుకి 760. పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి ఇందాక 600 అండ్ ఇప్పుడు ఇందులో షేర్లో వచ్చేసిన 500, సారీ ఇక్కడ వచ్చేసిన 600, 1,200. ఇమాన్యుల్కి 1,200. సో ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ దగ్గర 1,200 ఉన్నాయి. రాము దగ్గర 760 రూపాయలు ఉన్నాయి. సాయి దగ్గర 760 రూపాయలు ఉన్నాయి. రితు దగ్గర 760 రూపాయలు ఉన్నాయి. అండ్ దివ్య నిఖిత దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు 3,000/3 1000 ప్లస్ ఇక్కడ 160 రూపాయలు 1160. తనూజ దగ్గర 1160. సుమన్ శెట్టి దగ్గర 1,000 రూపీస్. ఎందుకంటే సుమన్ శెట్టిని మర్చిపోతారు, అందుకే 160 వస్తుంది, లేకపోతే 120 రావాలి. సో సుమన్ శెట్టి దగ్గర 1,000 రూపీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా వీళ్ళు ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. కానీ బయటి ప్రపంచానికి తెలియని విషయం ఏందిరా అంటే రితు కనిపెడుతుంది, ఇమాన్యుల్ కనిపెడతారు. వాళ్ళకి తెలుసు అక్కడ 6,000 లేదు, 10,000 ఉంది. లేదు మాస్టర్ గేమ్ ఆడుతున్నారు, కంపల్సరీగా 6,000 కంటే ఎక్కువ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఎందుకు లాస్లోకి వెళ్తారు. అంతా దొంగతనం చేసిన వాళ్ళకి 1160 ఉంటే దొంగతనం చేయలేని ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్ దగ్గర వాళ్ళు 1,200 ఉంటే వాళ్ళంతా తింకరోలు కాదు. వాళ్ళకి కంపల్సరీ ఒక మాస్టర్ ప్లాన్తో వచ్చారని వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఉన్న ప్రపంచానికి వీళ్ళకి దగ్గర ఉన్న అమౌంట్ 1160, కానీ వీళ్ళ దగ్గర ఉన్నది 10,000. అంటే ఇంకొక 4,000 ఎక్స్ట్రా ఉంది. అంటే ఇప్పుడు లెక్కేసుకోండి, 4,000/3 అంటే 1,300 అనుకోండి. అంటే ఇంకో 1,300 యాడ్ చేసుకోండి 1160. అంటే ఆల్మోస్ట్ 2,500 చిల్లర ఉంది వీళ్ళ దగ్గర, ఒక పర్సన్ దగ్గర, వీళ్ళు 3 దగ్గర.
అంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు ఆటలు ఆడకపోయినా సేఫ్గా అమౌంట్లు షేర్ చేసుకుంటున్నారు కదా. విన్ అయితే 60%, ఓడినోళ్ళకి 40%, 40% తీసుకున్నా కూడా వీళ్ళు కంటెండర్లు అయిపోతారు. సో ఈజీగా మీరు కంటెండర్లు ఎవరెవరు వచ్చారా అంటే యాజ్ ఆఫ్ నో సుమన్ శెట్టి అయిపోవచ్చు, దివ్యానికిత అయిపోవచ్చు, అండ్ తనూజ అయిపోవచ్చు. బట్ అక్కడ ప్రపంచానికి కలరింగ్ ఎలా ఉంది, వీళ్ళకంటే ఎక్కువ అమౌంట్ పవన్ కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి 1200 ఉందండి. బట్ 1200 కంటే వీళ్ళకి డబుల్ ఉంది కదా. అండ్ నెక్స్ట్ ప్రతిసారి పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ని పంపాలని లేదు కదా. ఒకసారి ఆల్రెడీ గెలిచారు కాబట్టి నెక్స్ట్ తనూజ వెళ్తా ఉంటుంది, దివ్య వెళ్తా ఉంటుంది. సో ఓవరాల్గా సూపర్ మనీ హెస్ట్ కాన్సెప్ట్ ఎవరికైనా వర్కౌట్ అయిందండి వీళ్ళ ముగ్గురికి. గివెన్ దట్ వీళ్ళు కాపాడుకోవాలి, అది కాపాడుకోవాలి. అండ్ ఇప్పుడు వీళ్ళందరూ ఏ అజంప్షన్లో ఉన్నారంటే ఈరోజు వచ్చింది రేపు కూడా అమౌంట్ వస్తుందేమో అనుకుంటున్నారు. నాకు తెలిసిన వరకు రేపు అమౌంట్ రా, ఓన్లీ బోనస్ అమౌంట్లో వస్తాయి. ఎందుకంటే బల్క్ అమౌంట్ పంపించారు ఆల్రెడీ. సో బోనస్ అమౌంట్ ఇప్పుడు 2000 ఇచ్చినట్టు రేపు పొద్దున్న టాస్క్ బట్టి అది 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, 4000 అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ద టాస్క్ వాళ్ళు ఇవ్వాలి. సో ఈ బ్లూ టీమ్కి ఇంకా దిక్కేమైనా ఉందరా అంటే ఆ బోనస్ అమౌంట్ విన్ అయ్యి ఆ పర్సంటేజ్ బేసిస్లో వీళ్ళు ఐదర్ తీసుకోవడం, లేకపోతే వచ్చిన బోనస్ అమౌంట్ని డైరెక్ట్గా దొబ్బేయడం. సో ఏదైనా జరగచ్చు. బట్ నా క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇప్పటికీ నాకు క్లారిటీ రాంది. ముందుకి ఎందుకు వెళ్ళినా కూడా బోనస్ అమౌంట్ 2000 వస్తుంది, విచ్ ఈస్ క్లియర్. రేపు గేమ్ బోనస్ అమౌంట్ అంత వస్తుందో రేపు తెలిసిపోతుంది. సంజన గారి పౌచ్లో 10,000 ఉన్నప్పుడు మాధురి గారి పౌచ్లో 6,000 ఉందని చెప్తున్నారు. వీళ్ళు జస్ట్ 6,000 చెప్పారని చెప్పి మాధురి 6,000 చెప్తుందని నాకు డౌట్. ఎందుకంటే ఎందుకు మరి సంజన గారి పౌచ్లో 10,000 ఎక్స్ట్రా 4,000 ఎందుకు ఇస్తారు? ఈక్వల్గా బిగ్ బాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా. సో సంజన బ్యాగ్లో 10,000 ఉన్నప్పుడు మాధురి బ్యాగ్లో కూడా 10,000 ఉన్నట్టే కదా. సో ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే ఫూల్ చేస్తున్నారో తనూజ, దివ్యానికిత, సుమన్ శెట్టి ఫూల్ చేసినట్టు మాధురి కూడా వీళ్ళు ఫూల్ చేస్తుందా. నా దగ్గర 6,000 ఉన్నాయి, 6,000 ప్లస్ బోనస్ 2,000, ఈ 2,000 బోనస్ ఇప్పుడు పంచేద్దాం అని చెప్పి పంచేసుకున్నారు. మిగిలిన 6,000 నా దగ్గరే ఉంచుకుంటాను, ఎందుకంటే ఎవరు ఎప్పుడు జంప్ అవుతారో తెలియదు అని చెప్పి ఎష్యూరెన్స్గా ఆ 8 మందిని ఉంచుకున్నారు. కానీ ఈ రేపు వద్దని ఏమవుతుందో ఎవరికి తెలియదు. బట్ వీళ్ళైతే మాట ఇచ్చారు, వీళ్ళు 3 దొంగలు నీతోనే ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ కూడా మాట ఇచ్చారు. చూడాలి. బట్ నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. నేను ఎపిసోడ్లో ఎక్కడైనా అది మిస్ అయితే క్షమించండి. అలా ఆల్రెడీ మాధురి గారు చెప్పినట్టు ఉంటే కదా, ఎక్కడా చెప్పినట్టు నాకు కనబడలే. ఎంత ముందుకు వెనక్కి వెళ్ళినా మాధురి దగ్గర 6,000 ఉందని ఎలా చెప్తుంది 6,000 అని? జస్ట్ బికాజ్ వీళ్ళు 6,000 అన్నారని చెప్పి మాధురి 6,000 చెప్తుందా? లేదు కదా. ఆర్ మాధురికి 6,000 ఇచ్చి ఈమెకి ఎందుకు 10,000, 4,000 ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చారు సంజన సైలెన్సర్స్కి? అదొక్కటే నాకు క్వశ్చన్ మార్క్. సో ఓవరాల్గా రకరకాల రేషియోలతో మారి ఎండ్ ఆఫ్ ద డే వచ్చిన అమౌంట్లు అయితే ఇది. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తా. అక్కడ ప్రపంచానికి వీళ్ళు ఇస్తున్న కలరింగ్ ప్రకారం తనూజకి 1160, దివ్యకి 1160, సుమన్ శెట్టికి 1000, పవన్ కళ్యాణ్కి 1200, ఇమాన్యుయల్కి 1200, సాయికి 760, రితుకి 760, రాముకి 760, సుమన్ శెట్టికి 1000 రూపాయలు. అండ్ మాధురి గారి దగ్గర 6,000 రూపాయలు ఉన్నాయి, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అదా. బట్ ప్రపంచానికి తెలియదు ఏంటంటే ఇంకో 4,000 రూపాయలు వీళ్ళు ముగ్గురు దగ్గర ఉన్నాయి. సో 3,000, 1,300 అనుకోండి. అండ్ మా 100 రూపాయలు డెమోన్ పవన్కి ఇస్తారా, 100 అడుగుతున్నాడు. అండ్ ఇప్పుడు ఆ అమౌంట్ ఎక్కడరా ఉంది? సో ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ఉందో చూసారా, ఈ దొంగల అమౌంట్, అది ఎక్కడరా ఉంది అంటే దివ్యానికిత దగ్గర ఉందంటుంది. దివ్యానికిత ఎక్కడ దాచిందో తెలుసా? కిచెన్లో దాచింది. కిచెన్లో సింక్ దగ్గర కిందన దాచింది. కానీ వీళ్ళంతా హైలైట్ ప్లేయర్లు అంటే వాళ్ళు పడుకొని ఉన్నప్పుడే వాళ్ళ ముందు ఎతికేస్తున్నారు. వాళ్ళ ముందు ఎతికిసినప్పుడు వాళ్ళు ఏమైనా ఇక్కడ పెట్టుకొని ఎత్తుక్కుంటారు అని చెప్తారా? అండ్ వీళ్ళు ఎత్తుక్కుంటుంది ఎక్కడ? బాత్రూంలో ఎతికేస్తున్నారు. బాత్రూంలో కమోడ్లో ఎతికేయడాలు, బాత్రూంలో ఎతికేయడాలు, మ్యాట కింద తీయడాలు, బట్టలంతా ఏరడాలు, పైకి ఎక్కి చూడాలు. అబ్బా, మొత్తం కార్పెంటర్ జాబు, అర్బన్ కంపెనీ జాబ్ అంతా చేశాడు. డిమాండ్ పవన్, గౌరవ్, నిఖిల్, రితు చౌదరి. ఎంత కష్టపడ్డాలో అంత కష్టపడ్డారు. ఆల్మోస్ట్ గంటన్నర ఎతికారు లైవ్లో. వాళ్ళు అంతంత కాన్సన్ట్రేట్ చేసింది అదేదో కిచెన్లో చేయొచ్చు కదా. వాళ్ళు ఇప్పటికీ కిచెన్లో ఎందుకు చేయలేదు నాకు అర్థం కాలే. ఒకటి వాళ్ళు ఏం క్లారిటీలో వచ్చి అనుకున్నారు, లేదు వాళ్ళు ఒంట్లోనే ఉంటాయి, వాళ్ళ బాడీలోనే ఉన్నాయి అనుకుంటున్నారు. దివ్యానికిత సింక్ కింద పెట్టింది. అంత ఎతికిన వాళ్ళు అక్కడ ఎందుకు ఎతకలేదు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. సో ఓవరాల్గా ఒక దొంగతనం ఇన్ని సిచ్యువేషన్లు క్రియేట్ చేసి, సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దీస్ 3 బాయ్స్ అండ్ గర్ల్స్. సో అది జరిగింది. ఓవరాల్గా ఒక్కసారి మనం రీక్యాప్ వేసుకున్నాం. చెప్పాను కదా చాలా. ఇప్పుడు మేము మీకు 15 నిమిషాల్లో చెప్పా. ఇది నాకు అర్థం అవ్వడానికి నాకు 4 గంటలు పట్టింది. దానికోసమైనా మీరు లైక్ చేయాలి. సో ఏమవుతుందంటే రితు, గౌరవ్ మొత్తం వాష్ ఏరియా అంతా ఎతికేస్తారబ్బా, దారుణంగా ఎతుకుతారు, దొరకదు. తర్వాత తనూజ వచ్చేసరికి రితుని అడుగుతుంది, కష్టపడకరా ఇక్కడ లేదు అని చెప్పి.
రితుకు తెలుసు, అయినా కూడా ఎత్తుక్కుంటుంది. డెమాన్ వచ్చి రితుని అంటనమాట, ప్యాంట్లో పెట్టుకుంటారే అన్ని బట్టలు తీసేసి ఇక్కడ ఎందుకు పెడతారు అని చెప్పి. వీళ్ళు ఏమనుకున్నారా అంటే వీళ్ళు బట్టల్లో దాచుకున్నారేమో అనుకుంటారు. సుమన్ శెట్టి ఒకడే 300 రూపాయలు దాచుకున్నాడు జోబిలో, అంతకు మించి ఎవడూ బట్టల్లో దాచుకోలేదు. అమౌంట్ అంతా జాగ్రత్తగా ఈ హైయెస్ట్ అమౌంట్ అంతా దివ్యానికి తగ్గించారు. దివ్యానికితో సింక్ కింద పెట్టుకుంది తెలివిగా. అంటే చాలా బల్క్ అమౌంట్ ఉంది, ఎందుకంటే 10 ఉన్నాయి 100 ఉన్నాయి, చాలా ఎంత ఉంది. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత డబ్బులు ఉంటాయని చెప్పి. ఇమాన్యుల్ నిఖిల్ సంజనాకి చెప్తాడనమాట, డబ్బులు మనుషుల దగ్గర ఉన్నాయి అండ్ మీరు వాళ్ళకి తెలిసినట్టు సెర్చ్ చేస్తే యూజ్ లేదు, అయిపోయింది ఏదో అన్నట్టు వదిలేసి తర్వాత వాళ్ళు పడుకున్నప్పుడు సెర్చ్ చేయండి, అంతే కదా. బుర్రా బుద్ధి ఉన్నోడు ఎవడైనా వాళ్ళ ముందు ఎత్తుక్కుంటారా? వాళ్ళ ముందు ఎత్తుక్కున్నప్పుడు వాళ్ళంత కేర్లెస్గా తిరుగుతారా? వాళ్ళంత కేర్లెస్గా ఉన్నారు అంటే వాళ్ళకి ఎక్కడ తెలియని ప్లేస్లో వీళ్ళు పెట్టారనే కదా అర్థం. ఇమాన్యుల్ ఏమనుకుంటాడంటే, ఇమాన్యుల్కి కూడా తెలియదు ఈ మనీ దివ్యానికిత దగ్గర ఉన్నదని చెప్పి. సో ఇమాన్యుల్ వాళ్ళ బాడీలోనే ఎక్కడ పాకెట్లోనే లోపల ఎక్కడ దాచేశారు, ఇప్పుడు ఇలా కాదు వేరేలా ఎతకండి, మరి వాళ్ళకి తెలిసినట్టు ఎతికితే మీకేంటి యూజ్ ఉండదు అని చెప్పి. సంజన అంటది కళ్యాణ్ దగ్గర ఉంది యా. తర్వాత ఇమాన్యుల్ వచ్చేసరికి బ్లాక్ చేస్తే ఎంతసేపు చెప్పు అంటే, నిఖిల్ ఫైట్ అవుతుంది బ్లాక్ చేస్తే అంటే, అప్పుడు ఇమాన్యుల్ అలా వద్దు, అలా చేస్తే వేరేలా వెళ్తుంది, అది మీరు తీస్తే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోవాలి, మీరు అలా తీయాలి, పిచ్చెక్కిపోవాలి, ఓకేనా, అలా ట్రై చేయండి, గుర్తుపెట్టుకోండి అక్కడ టోటల్ 6,000 ఉంది. చెప్తున్నాను కదా అక్కడ మ్యాటర్ 6,000 అని చెప్పి ఇలా సైడ్ లైన్ చేశారు, కానీ అక్కడ ఉన్న అమౌంట్ 10,000. సంజన అంటది ఒక మనిషి దగ్గర ఉందా అంటే, ఇమాన్యుల్ ప్రామిస్గా మమ్మీ నాకు తెలియదు, నిజంగా ఇమాన్యుల్కి తెలియదు, ఇదంతా దివ్యానికిత దగ్గరే ఉంది, దివ్యానికిత ఎక్కడ దాచిందో ఎవ్వడికి తెలియదు. తర్వాత తనూజ వచ్చి రాము గంట, నువ్వు డీల్ పెట్టుకోవాలంటే మాధవి గారితో పెట్టుకో, అంతే, అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఏం లేదు ఖాళీ అని చెప్పి, నా దగ్గర ఏం లేదు ఎత్తుక్కోక డీల్ పెట్టుకుంటే మాధురి దగ్గర పెట్టుకో అని చెప్పి రాముకి చెప్తుంది. రాము సరే ఎంజాయ్ చేస్తున్నా, ఎంజాయ్ చేసుకోంటే డెమాన్ పవన్ ఈ రోజంతా ఒకటే నాకు 100 రూపాయలు ఇస్తారా, 100 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలైనా ఇవ్వండి అని చెప్పి. పాప అలా అన్నందుకైనా 100 రూపాయలు ఇస్తే బాగుంది, ఇవ్వలేదు. దివ్య వచ్చి డెమాన్కి నువ్వు ఎందుకురా ఆ టీంకి వెళ్ళావంటే, డెమాన్ పవన్ లాజిక్ చెప్తాడు, టీంలో ఎక్కువ ఉన్న వాళ్ళకి కంటెంట్ రాదు కదా, మనీ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది, సో ఆ 2K షేర్ వస్తుందని వెళ్ళా, ఆ 2K మీరు ఎత్తేస్తారా నాగలే తెలుసు, నాకు తెలియదు కదా, నేను ఏదో వస్తా షేర్ అనుకుని వెళ్ళా కానీ మీరు ఎత్తిసారని చెప్తే అందరు నవ్వుకుంటారు. అండ్ సంజన గారు నేను నామినేషన్ ఉన్నోడు ప్రే చేయడం నాకు నచ్చింది, మాధురి గారిని కూడా అడిగారు ఆ పవర్ నా కోసం యూజ్ చేయమని, అందుకే నేను సంజన గారి టీంలో ఉన్నాను అని చెప్పి, అంటే లాయల్టీ. అప్పుడు డెమాన్ వచ్చి సుమన్ శెట్టిని అంటాడనమాట, ఏమన్నా మా టీంకి రావాల్సింది కదా, వచ్చుంటే సోడాలు తాగేవాడివి కదా అంటే అని చెప్పి కామెడీ చేసుకుంటారు. తర్వాత తనూజ వచ్చేసరికి దివ్యాకి స్టోర్ రూమ్లో ఫస్ట్ రాగానే మనం దొబ్బేస్తే దట్ ఈస్ నాట్ గేమ్, మనం అలా చేయలేదు. సో నేను ఇందాక చెప్పాను కదా, డైరెక్ట్గా స్టోర్ రూమ్లో అమౌంట్ దొబ్బేస్తే గేమ్ ఇనిషియేట్ అవ్వకుండా వీళ్ళు షో స్టాపర్గా చేసినట్టు. తనూజ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మనం అలా చేయలేదు, మనం కరెక్ట్గానే చేస్తాం, తప్పేం చేయలేదు, వాళ్ళది దాచుకోలేకపోతే థీమే దొంగతనం థీమ్ కదా అని. దివ్య అంటది అయినా ఇప్పుడు అంత మనీ రాదు నెక్స్ట్ నుంచి, ఓన్లీ బోనస్లే వస్తాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ నేను చెప్తుంది కూడా అదే, ఎందుకంటే అంత బల్క్ అమౌంట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు అంత బల్క్ అమౌంట్లు పంపుతాడు. కెప్టెన్ అవుతామో లేదో తెలియదు కానీ, సపోర్ట్ వస్తుందో లేదో తెలియదు కానీ, కంటెంటర్ అయితే అవ్వాలబ్బా, కంటెంటర్ వీళ్ళైతే అయిపోతారు, రిలాక్స్డ్గా షేర్లు తీసుకున్నా చాలు అయిపోతారు. మనం ఇప్పుడు ఆడింది కూడా రైటో రాంగో తెలియదు, మనకు రైట్ అనిపించింది చేసేసాం, మోస్ట్లీ రాంగ్ కాదు వీళ్ళు చేసింది, ఫెయిర్ ఎనఫ్, ఎలాగైనా ఆడొచ్చు, అసలు థీమే దొంగల థీమ్ కాబట్టి పర్ఫెక్ట్గా ఆడారు. సంజన వచ్చేసరికి ఇమాన్యుల్కి మాధురి గారు నాట్ అయిపోయారా, ఏదైనా ఉంటే ఫేస్ పైనే చూపిస్తారు, ప్రేమైనా కోపమైనా, ఇట్లాంటి వాళ్ళు బెటర్ రా, బయట ఒకటి లోపల ఒకటి ఉండదు అని చెప్పి. కొంచెం చూడగా వాళ్ళు ఇద్దరు దొందులోనే ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారు, బట్ వీళ్ళిద్దరికీ క్లాస్ అయితే చూడాలని ఉంది, బుల్లిద్దరు కాలిపోద్ది. సంజన వచ్చేసరికి సాయికి గేమే దొంగ గేమ్ కాబట్టి దొంగతనం చెయ్యొచ్చు, జస్టిఫైడ్ బై ఎండ్ ఆఫ్ ద డే. సంజన కాదు ఇక్కడ, నేను సంజన అని రాశాను కానీ అయేష చెప్తుంది న్యాయం అన్యాయం ఏం లేదు, కరెక్ట్గానే ఆడారు, ఆమె ఒప్పుకుంది, ఎందుకంటే గేమ్ థీమే అది కదా. ఇప్పుడు దివ్య వచ్చి సుమన్ శెట్టికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట, 2,000 ఈచ్ 3,900 ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని చెప్పి. దివ్య టు సుమన్ 2K ఈచ్ 3,900, నాకు అయితే దాని 3,900 ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, 3,000 ఇది ఒక్క క్లారిటీ మిస్ అయింది. సో 10,000 ఉన్న విషయము దివ్యానికి తెలుసు, తనూజకి తెలుసు, సుమన్ శెట్టికి తెలుసో లేదో తెలియదు ఇంకా.
ఒకవేళ తెలియకపోతే అది ఇంకా మాస్టర్ స్ట్రోక్. అప్పుడు ఏమైనట్టు ఆ 4,000 2,000 వీళ్ళు దొబ్బేసినట్టు. అది మ్యాటర్. అదొక్కటే నాకు చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. తర్వాత తనూజ మాధురి డిస్కషన్ అనమాట. 40%లో అందరికీ ఎక్కువ ఇవ్వక్కర్లే, సాయికి 20, 100 ఇచ్చిన 200 ఇచ్చినా సరిపోతుంది. ఇది ముందు డిస్కషన్ అనమాట. 200 ఇద్దాం, 300 ఇద్దాం, 450 ఇద్దాం అని చెప్పి. రితునైతే నమ్మలం, అటు సైడ్ అయినా పోవచ్చు, డెమోనైతే 100 ఇస్తా అంటే వస్తా అంటున్నాడంటే తనూజ అంటే నువ్వేం కంగారు పడక, మన దగ్గర మనీ ఉంది, సో ఎలా అయినా డీల్ చేయొచ్చు, వాళ్ళు కంటెంట్ రావాలంటే మనీ కావాలి కదా, సో డోంట్ వరీ, ఇన్ కేస్ వాళ్ళు అటువైపు వెళ్ళినా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మనీ కావాలి కదా, నువ్వు ప్యానిక్ అవ్వక అని చెప్పి గేమ్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మాధురి అంటది బీబీ ఇంకా క్యాన్సిల్ చేస్తాడనుకున్నా మీరు ఇలా దొంగతనం చేయడం వల్ల అంటే తనూజ నువ్వు హట్ అయ్యావు కాబట్టి కిచెన్లోకి వచ్చి సారీ చెప్పు నాకు, అయినా నువ్వు ప్రతిదానికి అలాగా ప్యానిక్ అవ్వకూడదు, నువ్వు ప్యానిక్ అవుతున్నావు, నేను కూడా ముందు ఇలాగే ఉండేదాన్ని, తర్వాత అర్థం చేసుకున్నాను, నువ్వు అంత ఫీల్ అయిపోయావు, ఇప్పుడు చూడు కరెక్ట్గానే వెళ్తుంది కదా అని చెప్తుంది. ఈ ప్రాసెస్లో డెమాన్ పవర్ మొత్తం బాత్రూమ్ అంతా ఎదిగేస్తారు అన్నమాట, ఏం దొరకదు. తనూజ వచ్చేసరి మాధురికి మాకు కావాల్సింది ఏంటి, మనీ, నువ్వు అందరికీ ఈక్వల్గా షేర్ ఇస్తే వాళ్ళు నీతో ఉంటారని గ్యారంటీ ఏముంది. ఇప్పుడు మాధురి ఏమంటుంది, కరెక్ట్ పాయింటే కదా, వాళ్ళు నీతో ఉండాలని గ్యారంటీ ఏంటి, ఎంతమంది అవుతారు కంటెంటర్స్ అని చెప్పి లెక్కెట్టుకుంటారు అని అడుగుతుంది మామూలుగా. తనూజకి ఏదో తెలిసినట్టు, తనూజ ఏదో మొత్తం ఇంటర్నల్ టీం మెంబర్ లాగా 6 ఉండొచ్చు, 6 మీ చేతిలో అయినా ఉండొచ్చు, ఎంతమంది అంటే గౌరవ్ ఈ గ్యాప్లో ఎదుగుతాడు. తనూజ, దివ్య, మాధురి వీళ్ళు పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే వాళ్ళకి మనీ ఎంత ఉందో తెలియదు నీకు తప్ప. తనూజ ఏమంటాడంటే ఇమ్ముకు తెలుసు, మాధురి అంటే తెలియదు. 3,900 మన షేర్ కదా, 3,000 అందరికీ షేర్ ఇచ్చేసి ఆ 900 నీ దగ్గర ఉంచు, ఆ 900 మీ ముగ్గురు తర్వాత షేర్ చేసుకోండి. అప్పుడు తనూజ ఏమంటుందంటే సుమనన్నని నేను మేనేజ్ చేస్తాను. సో ముందు ప్లాన్ ఇది యాక్చువల్గా. ఇది ఇప్పుడు మీకు చెప్తే కన్ఫ్యూజన్ అనమాట. ఒక్క నిమిషం ఈ డిస్కషన్ అంతా చూసేసి కళ్యాణ్ ఏమో ఇమాన్యుయల్కి రితు నేను కళ్యాణ్ ఈ మాట చెప్తారన్నమాట. మీరు ఆ నెంబర్ ఫిగర్లు కాసేపు మర్చిపోండి, నేను మళ్ళీ చెప్తా. కళ్యాణ్ ఏం చెప్తాడంటే ఇమాన్యుయల్కి, రితు నేను బాత్రూంలో ఉన్నానని తెలియక డెమోన్కి చెప్తుంది ఏం వెతుకుతున్నారా, దివ్య దగ్గర ఉందని. ఇప్పుడు నా మైండ్లో ఒక థాట్, రితుకి అసలు ఈ అమౌంట్ ఇద్దామా వద్దని చెప్పి, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఇస్తారు మళ్ళీ రితుకి. సో సో దీని తర్వాత రకరకాల షేర్లు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా 3,900, 3,000 వాళ్ళకి ఇచ్చి 900 మీ ముగ్గురు ఉంచుకుని రకరకాలు మాట్లాడుకుంటారు కదా, బట్ ఓవరాల్గా జరిగింది అది ఏం కాదు. నేను చెప్తున్నాను కదా 4 గంటలు పట్టింది, 60% అంటారు, 70% అంటారు. ఓవరాల్గా వీళ్ళు దొబ్బేసిన అమౌంట్లో 6,000 అని చెప్పారు, సగం మేము ఉంచుకుంటాం, మిగిలిన సగం 3,000 అక్కడ ఉన్న 5గురికి పనిచేశారు. ఇందాక చెప్పిన పేర్లే, ఒక్కొక్కరికి 600 వస్తాయి. బోనస్ అమౌంట్ 2,000, అందులో 60% విన్ అయిన వాళ్ళకి, 40% మిగిలిన టీం మెంబర్స్ 60%. అంటే కళ్యాణ్, ఇమాన్యుయల్ 600 తీసుకుంటారు. అక్కడ సుమన్ శెట్టిని మర్చిపోతారు. సో 5గురికి 120 రూపాయలు ఇస్తారు. సో సుమన్ శెట్టికి 120 రూపాయలు బొక్క. ఓవరాల్గా ఇది షేర్ చేసుకున్నారు. కానీ మ్యాటర్ ఏంద్రా అంటే వాళ్ళు దొబ్బేసింది 10,000. ఆ 10,000 అనే అమౌంట్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు డాట్లు కనెక్ట్ చేస్తే సుమన్ శెట్టికి కూడా తెలియదు అనుకుంటున్నా, ఓన్లీ దివ్యకి అండ్ తనూజకి తెలుసు. సో ఆ బయట ప్రపంచానికి తెలియని 4,000, 2,000 షేర్లు దాచేసుకుంటారో, ఆర్ సుమన్ శెట్టికి చెప్తే ఇందాక చెప్పినట్టు 1,300 అంటే 3,900 అంటే 100 పక్కన పెడతాయి. సో అలా షేర్ చేసుకుంటారు. అదొక్కటే కన్ఫ్యూజన్ ఉంది. సో ఓవరాల్గా ఇంత జరిగింది. సో దీని గురించి డిస్కషన్లు రకరకాలుగా మాట్లాడకుండా రితు చౌదరి కొన్ని డౌట్లన్నీ ఇమాన్యుయల్కి చెప్తుంది, డెమాన్ పవన్కి చెప్తారు. బట్ మ్యాటర్ ఏంటంటే ఇదంతా గెస్ వర్కే కదా. బట్ ఇమాన్యుయల్ ఒకటి అంటారు, ఏదైనా సరే వాళ్ళు మాత్రం గేమ్ వాళ్ళ చేతిలోనే ఉంది, వాళ్ళు హ్యాపీగా ఆడుతూ పాడుతూ కంటెంటర్ అయిపోవచ్చు, ఎందుకంటే నీట్గా షేర్లు కొట్టించినా కూడా డబ్బులు వచ్చేస్తాయని చెప్పి. అమ్మయ్య మొత్తానికి కవర్ చేశారు మొత్తం ఉన్న హైపోథెటికల్ మ్యాథమెటిక్స్. సో ఓవరాల్గా జరిగింది అయితే అది ఫ్రెండ్స్. మీకేమనిపించింది వీళ్ళు దొంగతనం పైన మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. దొంగతనం చేయడం వల్ల మీకు బాగా అనిపించిందా, బాగా అనిపించలేదా, వీళ్ళు ఏమైనా మోసం చేశారా అనేది మీ విలువైన కామెంట్లు ఎక్స్ప్రెస్ చేయండి. ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే మన ఇంటెంట్ చూసైనా లైక్ చేయండి. టైం ఎంత అయింది, అది 6:30. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో దేవుడికే తెలియాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఈ వీడియోని ఆస్వాదించండి. ఐ హోప్ చాలా వివరంగా చెప్పాను అనుకుంటున్నా. ఒకవేళ చిన్న మిస్టేక్లు ఉంటే పిల్లవాడిని క్షమించండి. నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకుంటా. సభకు నమస్కారం, ధన్యవాదాలు.